ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రుషికొండ భవనాలను లాంఛనంగా ప్రారంభించామని మంత్రి అమర్నాథ్ అన్నారు. భవన నిర్మాణాలకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నామని స్పష్టం చేశారు. భవనాలను పరిపాలనా కార్యాలయాలుగా వినియోగించాలా, టూరిజం భవనాలుగా ఉపయోగించాలా అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. ప్రస్తుతం టూరిజం పరిధిలోనే ఉంటాయని అన్నారు. ఎన్జిటి పర్మిషన్ కానీ లేదా స్థానిక నిర్మాణాలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ పర్మిషన్స్ కానీ ఫైర్ పర్మిషన్ కూడా మొన్ననే 2023లో వచ్చినటువంటి సందర్భాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు లాంఛనంగా దీని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించినప్పుడు కమిటీ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక నుంచి వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందనేటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది. సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది టూరిజం ప్రాజెక్ట్గా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది. దాని అవసరాల కోసం నిర్మించడం జరిగింది. భవిష్యత్ నిర్ణయం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా రానటువంటి ఎందుకంటే అనేక అడ్డంకులు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడానికి అనేక అడ్డంకులు కోర్టుల్లో ఇతరితర విధాలుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో తదుపరి నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో నిర్మాణం ఇంకా కాస్త అంగులు చేయాల్సినటువంటి అవసరం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదో మిమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అనేటువంటిది కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు. త్వరలోనే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం.